వెల్కమ్ బ్యాక్ టు ముంజడబాక ఛానల్కి. నైన్త్ క్లాస్లో మూడో పాఠం జలావరణం. ఓకే, అన్ని తొందరగా చెప్పుకుందాము. మీరేం వరి కావద్దు. ప్రతి ఒక్క అన్ని మెయింటైన్ చేస్తున్నా, నేను చూసుకుంటున్నా, నేను రాసుకుంటూనే ఏది ఎక్కడ ఎప్పుడుంది, ఏది ఎప్పుడు వేయాలనుకుంటూ ఎట్లా అవైలబుల్గా ఉంటే అలా వేస్తున్నాను. మీరు ఇలా చదవండి, మీరేం భయపడద్దు. ఖచ్చితంగా మొత్తం సిలబస్ మాత్రం కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. భూగ్రహంపై గల నీటిలో 1% మాత్రమే మానవులను ఉపయోగపడే విధంగా ఉంటుంది. నీరు పునరావృతమయ్యే వనరు. ఓకే, ఇది కూడా వచ్చిందో. నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటానికి నీటి చక్రం అంటారు. వర్షపాతం ఉపరితలంపై వాననీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావటం బాష్పత్యకం. నీటి చక్రంలో 6 దశలు ఉంటాయి. ఓకే, బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం, భూగర్భ జలం. ఇళ్ళకెళ్ళి ఏదో ఒకటి ఇస్తుంది ఖచ్చితంగా. బాష్పీభవనం అంటే భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడం, భస్మం కావడం. గుర్తుపెట్టుకోండి, ఆవిరి కావటం. భవనం అంటే ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆవిరి, బాష్పీభవనం అంటే భాష్పం అయిపోతుంది. క్రమంలో నీరు ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారుతుంది. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు సౌరశక్తి ద్వారా ఆవిరవుతుంది. ఓకే, మొక్కల నుండి కూడా నీరు బాష్పత్యకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. రవాణా రవాణా అంటే వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుండి భూమి మీదకు చేరుతుంది. ఓకే, రవాణా అవుతుంది. ఇది వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రం నుండి భూమి మీదకు చేరుతుంది. ద్రవీభవనం రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతాయి. అవపాతం అంటే వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటానికి అవపాతం అంటారు. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటాన్ని అవపాతం అంటారు. చల్లటి గాలులు మేఘాలు తాకినప్పుడు వాన, స్లీట్, మంచి రూపాలలో నీరు తిరిగి భూమి మీదికి లేదా సముద్రాల మీదకి చేరుతుంది. ఉపరితలం ప్రవాహం భూమి మీదికి చేరిన చాలా భాగం నీరు కొండలు, వాలుల మీదుగా ఉపరితలం నీరుగా ప్రవహిస్తుంది. దాంట్లో కొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరింపబడతాయి. మిగిలింది వాగులు, నదుల నుండి మహాసముద్రాలను చేరుతుంది. తిరిగి అక్కడ ఆవిరి అవుతూ ఉంటుంది. భూగర్భ జలం భూమి లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలం అవుతుంది. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది, కానీ ఆ ప్రవాహం చాలా నిదానంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో భూగర్భ జలం ఊట వంటి రూపాలలో భూ ఉపరితలం మీదకు వస్తుంది. ఓకే, మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాలలో ఉంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీళ్ళు. మంచినీళ్ళలో అధిక శాతం అనగా 69.56% ఆర్కిటిక్ ఇతర పర్వతాలలో మంచుగడ్డలు శాశ్వత పొరమంచుగా ఉంది. ఎంత? 69.56%. మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. ఇవన్నీ మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. మంచినీటి 30%. గుర్తుపెట్టుకోవాలి, మంచినీళ్ళు 30.1%. ఓకే, భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంది. మన అవసరాలను తేలికగా అందుబాటులో ఉన్న నీళ్లు ఇవే. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. జలభాగం మహాసముద్రాలు 72.2169%. ధ్రువ మంచు ప్రాంతాలు 2.15%. హిమనీ నదాలు. ఓకే, భూగర్భ జలం 0.61%. భూ పరివేష్టిత సముద్రాలు 0.0089%. సరస్సులు 0.008%. 89 సముద్రాలు, 8 సరస్సులు. నేలలో తేమ 0.005%. వాతావరణం 0.001%. నదులు 0.0001%. జీవావరణం 3 జీరోలు.
జీవావరణం 3 జీరోలు 1%. ఓకే. భూమి మీద ఖండాలు మహాసముద్రాలు మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. భూమి మీద ఖండాలు మహాసముద్రాలు మొదటి శ్రేణి ఏంటి? ఖండాలు మహాసముద్రాలు భూస్వరూపాలు అంటారు. అతిపెద్దదైన జలభాగంనే మహాసముద్రాలు అంటారు. భూమి మీద గల నీటి భాగాన్ని శాస్త్రవేత్తలు 5 మహాసముద్రాలుగా విభజించారు. అవి: ఒకటి పసిఫిక్ మహాసముద్రం, రెండవది అట్లాంటిక్ మహాసముద్రం, మూడవది హిందూ సముద్రం, దక్షిణ మహాసముద్రం అంటార్కిటిక్ అంటారు. ఆర్కిటిక్ సముద్రం. ఓకే. ఇదే అంటార్కిటిక్ని దక్షిణ మహాసముద్రం అంటారు. చుట్టూ లేదా కనీసము ఒకవైపున భూమి ఉండే ఉప్పు నీటిని భాగాన్ని సముద్రము అంటారు. పసిఫిక్ మహాసముద్రం అమెరికాల నుంచి ఆసియా, ఓషియానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను వేరు చేస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రము అమెరికా నుంచి యూరప్, అమెరికాలకు వేరు చేస్తుంది. హిందూ మహాసముద్రము ఆఫ్రికా, ఆస్ట్రేలియాను వేరు చేస్తుంది. ఇది దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. అంటార్కిటికా మహాసముద్రంను దక్షిణ మహాసముద్రం అని కూడా అంటారు. దక్షిణ లేదా అంటార్కిటికా మహాసముద్రంను పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు. ఇవి అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. మ్యాప్ చూడాలి ఇది తప్పకుండా. అంటార్కిటిక్ మహాసముద్రంని ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఇది ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది. అన్ని మహాసముద్రాలు కలిసి కోట్లాది సంవత్సరాల క్రితమే ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేది. దీన్నే పాంథల్స అనేవారు. ఓకే. ఇదేంటిది? మహాసముద్రాలని. పాంజనియా అంటే మొత్తం భూమి. బ్రిటిష్ ఓడా ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు. ఛాలెంజర్తో. ఓకే. బ్రిటిష్ వాళ్ళది కూడా. మహాసముద్రాల భూతలం చాలా వరకు భూపరితలాన్ని పోలి ఉంటుంది. మహాసముద్రాల లోపల కొండలు, పీఠభూములు, కాన్యాన్లు, టెర్రాస్ వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేలను 4 భాగాలుగా విభజించవచ్చు. అవి ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, మహాసముద్ర మైదానాలు, మహాసముద్ర అగాధాలు. ఖండతీరపు అంచు ఇవి భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం. ఖండతీరపు అంచు 200 మీటర్ల లోతు ఎత్తు వరకు ఉంటుంది. ఇది సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబేరియా అంచుల్లో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఖండతీరపు అంచు చాలా ముఖ్యమైనది. ఎందుకనగా ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ. ఈ ప్రాంతంలో ముడి చమురు, సహజ వాయువులు దొరుకుతాయి. ఇక్కడ ఓడరేవులు నిర్మించుకోవచ్చు. ఖండతీరపు వాలు. హిమనీ నదులు నీటి కోత ప్రక్రియతో ఇవి ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో సముద్ర అగాధారులు ఉంటాయి. ఇక్కడ ఖండపు తీరవాలు 200 మీటర్ల నుండి 3000 మీటర్ల వరకు ఖండతీరపు వాలు ఉంటుంది. ఓకే. దీనిలో అనేక భూస్వరూపాలు ఉంటాయి. మహాసముద్రాల విస్తీర్ణంలో ఇవి 15% వరకు ఉంటుంది. ఖండతీరపు వాలు ఖండాల సరిహద్దులను సూచిస్తుంది. మహాసముద్ర మైదానాలు మహాసముద్రపు నేలల్లో లోపలికల్లా ఉన్న మైదానాలను చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత నునుపుగా ఉండే ప్రాంతమే ఇదే. ఇవి 3000 నుండి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్రపు ఉపరితలంలో నీటి విస్తీర్ణం 2% వరకు ఉంటుంది. మహాసముద్ర అగాధాలు ఇవి పెద్దవైన, సన్నమైన, ఇరుకైన కయ్యాలు 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. అత్యంత లోతైన అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. పలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. ఇప్పటి వరకు 57 అగాధాలను అధ్యయనం చేశారు. ఎన్ని? 57. ఉపరితలం నుండి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీతలు, ఐసోబాత్స్ అంటారు. ముఖ్యమైన మహాసముద్రాలు అగాధం మహాసముద్రం లోతు. ఛాలెంజర్ మెరీనియా పసిఫిక్ 11,022. పసిఫిక్ ఛాలెంజ్ మెరీనియా. ప్యూర్టోరికో నేవ్స్ అట్లాంటిక్. అట్లాంటిక్ 10,475. జావా హిందూ 7,450. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి. సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచి వచ్చింది. లక్షల సంవత్సరాల పాటు సోడియం క్లోరైడ్ మూలకము NaCl ఉన్న శిలలపై వర్షం పడి వాగులు, నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఉప్పు.
మహాసముద్రంలోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్నిపర్వతాల నుండి జల ఉష్ణదారుల నుండి వస్తుంది. మహాసముద్రాల నుంచి నీరు ఆవిరి అయినప్పుడు ఉప్పు కింది నీటిలోని ఉండిపోతుంది. అలా లక్షల సంవత్సరాల కాలము సముద్రపు నీళ్లు ఉప్పుగా మారాయి. సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియచేయడానికి లవణీయత అనే పదాన్ని ఉపయోగిస్తారు. 1000 గ్రాముల సముద్రపు నీటితో ఎంత ఉప్పు గ్రాములలో కరిగి ఉందో లవణీయత సూచిస్తుంది. దీన్ని సాధారణంగా 1000లో ఎంత మోతాదుగా వ్యక్తపరుస్తారు. ఓకే, సాధారణంగా 1000లో ఎంత మోతాదుగా పార్ట్స్ పర్ 1000 ppt-గా వ్యవహరిస్తారు. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉప్పు ఒక్కటే 77.8% ఉంటుంది. నీటి లవణీయత. అధిక లవణీయత సముద్రపు నీరు, ఉప్పు నీటి సరస్సులు 30 నుంచి 50%, నదుల నీటిలో 50-30% ఉప్పు ఉంటుంది. నది ముఖద్వారాలు, చిత్తడి భూములు, మడ అడవులు. స్వచ్ఛమైన నీరు 0.5%, చెరువులు, సరస్సులు, నదులు. ఎర్ర సముద్రంలో 40%, మధ్యధరా సముద్రంలో 35%, నల్ల సముద్రంలో 15%, బాల్టిక్ సముద్రంలో 8%, వ్యవసాయపు నీటిలో 3%, త్రాగునీరు 1% కలదు. ఓకే, ఇవన్నీ మ్యాజ్ ఆఫ్ ఫైలింగ్లు చెప్పాయి. ఎర్ర 40, నల్ల 40, నల్ల 15. ఓకే, బకెట్ 8 ఏదైనా ఒకటి పెడతారు. ఓకే, అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు. డాన్ జోన్ కొలను అంటార్కిటా ఎత్తు 440%, రెప్సా సరస్సు సెనెగల్ 400%, వాండా సరస్సు అంటార్కిటికా 350. తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు. బాల్టిక్ సముద్రము 10%, హ్యాడ్సన్ అఖాతము 15%. సముద్రంలో ఒక లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖనే సమలవణీయత రేఖ అంటారు. ఓకే, పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ఎల్ నీనో, లా నినానము వలన భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. అక్షాంశాలు, గాలులు, సముద్రపు ప్రవాహాలు, భూ విస్తరణతో తేడాలు, మారుతున్న కాలాలు వంటివి మహాసముద్రపు ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా మహాసముద్రాలు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ నుండి 29 డిగ్రీల మధ్య ఉంటుంది. సముద్రపు లోతులోకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మొదటి కిలోమీటర్ల లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. ఆ తర్వాత 5 కిలోమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతుంటాయి. ఇంకా లోతుల్లో ఉష్ణోగ్రతలు సుమారుగా 2 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయి. ఒక ఖచ్చితమైన దిశలో వాల్చ దూరంలో ప్రవహించే చాలా దూరంలో ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్రపు ప్రవాహాలు అంటారు. ఒక్కొక్కసారి వీటిని మహాసముద్రపు నదులు అంటారు. ఉష్ణోగ్రతల ఆధారంగా మహాసముద్రపు ప్రవాహాలను ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు వర్గీకరిస్తారు. సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకు, శీతల ప్రవాహాలు భూమధ్యరేఖ వైపుకు ప్రవహిస్తాయి. సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకు, ఉష్ణం ధృవాల వైపుకు, శీతల ప్రవాహాలు భూమధ్యరేఖకు ప్రవహిస్తాయి. వేగాన్ని బట్టి సముద్రాల ప్రవాహాన్ని డ్రిఫ్ట్ ప్రవాహం అని, స్ట్రిప్ట్ ప్రవాహం అని వర్గీకరిస్తారు. స్ట్రీమ్ ప్రవాహం అని వర్గీకరిస్తారు. నిదానంగా ప్రవహించే దానిని డ్రిఫ్ట్ అని, నిదానం అంటే డల్ అని గుర్తుపెట్టుకో. డ్రిఫ్ట్ ప్రవాహం అని పిలుస్తారు. నిదానం అంటే మెల్లగా పోతుంది కాబట్టి మెల్లగా ఇదేంది డ్రిఫ్ట్ అంటే డల్. వేగంగా ప్రవహించే దానిని స్ట్రీమ్ ప్రవాహం అంటారు. స్పీడ్ ఉరుకుతుంది. వేగం అంటే స్పీడ్ అంటే స్ట్రీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మహాసముద్రాల ప్రవాహాలు అపకేంద్ర బలము, పవనాల ప్రభావము, అవపాతము, సౌరశక్తి మొదలైన కారణాల వలన ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తిలో తేడా కారణంగా భూమధ్యరేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. పవనాల కదలిక వలన ఏర్పడిన ఒత్తిడి వలన ప్రవాహాల దిశలో మార్పు ఉంటుంది. గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ళ వేగంతో ప్రవాహాలు ఏర్పడతాయి. భూమధ్య రేఖా ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది కాబట్టి ఇక్కడ సముద్ర నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది. సౌరశక్తి వలన వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్య రేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీని వలన కొద్దిపాటి వాలు ఏర్పడి వాలు దిశగా మహాసముద్రపు నీళ్లు ప్రవహిస్తాయి. లవణీయత నీటి
సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను సముద్రాల నుంచి వెలికి తీస్తారు. సముద్రపు అలలతో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు. సముద్ర గర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తాయి. మంచినీటి లభ్యత. మంచు రూపంలో 69.56% భూగర్భ జలం, 30.10% నదులు, చెరువులు, ప్రాజెక్టులు 0.34%. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణ ప్రవాహాలు. ఉత్తర పసిఫిక్ ప్రవాహం, ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహం, దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం. ఓకే, పసిఫిక్ మహాసముద్రంలోకి శీతల ప్రవాహాలు, కాలిఫోర్నియా ప్రవాహం, పేరు ప్రవాహం, అలాస్కా ప్రవాహం, పశ్చిమ పవన ప్రవాహం. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఉష్ణ ప్రవాహాలు, గల్ఫ్ ప్రవాహం, బ్రెజిల్ ప్రవాహం, ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం, దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం, ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహం. అట్లాంటిక్ మహాసముద్రంలోని శీతల ప్రవాహాలు లాబ్రడార్ ప్రవాహము, కెనారీ ప్రవాహం, బెంగుల్య ప్రవాహము, గ్రీన్లాండ్ ప్రవాహం. హిందూ సముద్రంలోని ఉష్ణ ప్రవాహాలు సోమాలియా ప్రవాహం, అగులాస్ ప్రవాహం, దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం, ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహం, తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం, కురోసివా ప్రవాహం. హిందూ మహాసముద్రంలోని శీతల ప్రవాహాలు. పశ్చిమ ఆసియా ప్రవాహం, పశ్చిమ పవన ప్రవాహం, వయాసియా ప్రవాహం. ఎన్ని ప్రవాహాలున్నాయి మనం ఇప్పుడు కన్ఫ్యూజ్ అయినా అక్కడ బిట్స్ చేసేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ కాము. ఒక్కసారి చూద్దాం. ప్యూర్టోరికో అగాధం ఏ సముద్రంలో కలదు? ఇందులో అట్లాంటిక్. మొన్న టెట్టులా. ఈ క్రింది వానిలో సముద్ర లవణీయతను సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇలా సరికాని వచ్చినాయి. ఫస్ట్ టిక్కులు ఇప్పుడు పెట్టుకోరాదు కాబట్టి తప్పకుండా చూడాలి. నల్ల మహాసముద్రం లవణీయత 20. ఓకే, నల్ల మహాసముద్రం అంటే ఇవన్నీ కరెక్ట్ అయినట్టు. మధ్యధరా సముద్రం 35, బాల్టిక్ సముద్రం 8, ఎర్ర సముద్రం లవణీయత. ఈ క్రింది వానిలో తక్కువ లవణీయత కలిగిన జలభాగంను గుర్తించండి. ఏంటిది? హడ్సన్ అఖాతము. జావా అగాధం లోతు సుమారుగా ఎంత ఉంటుంది? 7450. ఖండ తీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది? సి 200 నుంచి 3000 వరకు. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖను ఏమంటారు? ఐసో హైలాండ్. మరోది ఏముంది? కరెక్టే. ఒక్క నిమిషం, కొంచెం డౌట్ వచ్చి చూస్తాను. కరెక్టే ఉంది. ద్రవ రూపంలోని నీరు వాయు రూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం అంటారు. ద్రవ రూపంలోని నీరు వాయు రూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? సో ఆఫ్రికా, ఆస్ట్రేలియాను వేరు చేసే మహాసముద్రం ఏది? సి హిందూ మహాసముద్రం. మొక్కల నుండి నీరు ఏ ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది? దేని ద్వారా? డి బాష్పేత్కం. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటాన్ని ఏమంటాము? 10ది డి అవపాతం అంటాం. మహాసముద్రాలు అన్నీ కలిసి 1 కోట్ల సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేది. దానిని ఏమంటారు? పాంథాస్లా అంటారు. హైడ్రోస్పియర్ అనేది ఏ భాషా పదం? డి ఇంగ్లీష్. మహాసముద్రాలు నిదానంగా ప్రవహిస్తే ఆ ప్రవాహాలను ఏమంటారు? బి డ్రిప్స్. నిదానం అంటే డల్ అంటే డ్రిప్స్. ఉపరితలం నుంచి ఒక లోతులో ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు? ఏ ఐసోబార్స్. హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఈ మహాసముద్రాన్ని పేర్కొంటారు. ఏ అంటార్కిటిక్. అతిపెద్ద ఖండము తీరపు అంచు ఏ మహాసముద్రంలో కలదు? డి ఆర్కిటిక్. నదుల నీటిలో ఎంత శాతం ఉప్పు ఉంటుంది? ఏ 2%. ఎర్ర సముద్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత? డి 38 డిగ్రీల సెల్సియస్. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిన సముద్రంను గుర్తించండి. ఎర్ర సముద్రం. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. డి జీవావరణం. సరికానిదట. 3 ఉండే కదా, ఇవి 3 అని చెప్పింది కదా. 1 2 3 ఇట్లా అయిపోయింది. ఇది కరెక్టే, ఇది కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సరైన అంటే ఏంటిదా? 21ది డి పైవన్నీ. మహాసముద్రంలో నీటి లవణీయత 35%. 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ సాధారణ నామము ఉప్పు. ఓకే, ఇవన్నీ కరెక్టే. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. మంచు రూపంలో ఉండే మంచినీటి లభ్యత ఎంత శాతం?
ఎంత శాతం? బి 69.56%. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎన్ని సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది? బి 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 29 డిగ్రీల సెల్సియస్. అమెరికా నుంచి యురాస్ ఆఫ్రికాలను వేరు చేసే మహాసముద్రంని గుర్తించండి. బి అట్లాంటిక్. అమెరికా నుంచి ఆసియా ఓషియాలను వేరు చేసే మహాసముద్రం ఏది? ఏ పసిఫిక్. హిమనీనదాలు నదుల నీటి కోత ప్రక్రియతో ఏర్పడినవి. డి ఖండ తీరపు వాలు. పసిఫిక్ మహాసముద్రంలో గల అగాధం ఏది? డి ఛాలెంజర్. నీటి చక్రాన్ని గణిత రూపంలో తెలియజేయండి. వర్షపాతం ప్లస్ నీరు ఆవిరి కావటం బాష్పం ఏంటిదో ఒక నిమిషం. 28వ. ఉపరితలంపై వాన నీటి ప్రవాహం. ఓకే, ఆన్సర్ వచ్చి డి. భూ ఉపగ్రహము పైన గల మొత్తం నీటిలో ఎంత శాతం నీరు మాత్రమే మనకు ఉపయోగపడే విధంగా ఉంది? ఎంత? ఏ 1%. ఛాలెంజర్ ఏంటిది ఇది? ఛాలెంజర్ 30వది. బి బ్రిటిష్ ఓడ. ఖండ తీరపు అంచు సముద్ర విస్తీర్ణంలో ఎంత శాతం వరకు ఉంటుంది? డి 7.6%. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతని ఏమంటారు? డి ఏ మరియు బి అంటే ఐసోబార్స్, ఐసోహెలైన్. ఏ అండ్ సమలోతు గీతాలు. ఐసోబార్స్ సమలోతు గీతాలు. సారీ అండి. ఏసి. శాస్త్రజ్ఞులు ఇప్పటి వరకు ఎన్ని అగాధాలను అధ్యయనం చేశారు? సి 57. ఉప్పును ప్రాతిపాదిక చేసుకొని కొన్ని దండియాత్ర అనే అతిపెద్ద పౌర సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు? గాంధీ గారు. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ఈ పవనాల వల్ల భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రభావితమవుతాయి. డి ఎల్ నీవో, లా నీవో. నదులు, చెరువులు, ప్రాజెక్టులలో మంచినీటి లభ్యత శాతం ఎంత? ఏ 0.34%. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. 37ది ఆన్సర్ చూద్దాం. 37ది ఆన్సర్ వచ్చేసి 5 అన్నట. 5 అంటే 1 రాసిన. సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. 2వది శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. నిదానంగా ప్రవహించే వాటిని డ్రిఫ్ట్ ప్రవాహము, అతివేగంగా ప్రవహించడాన్ని స్టిమ్ అంటారు. ఓకే, ఇవన్నీ కరెక్టే అన్నట్టు. తర్వాత నీరు అనే అర్థం ఉన్న పదమును గుర్తించండి. సి యూడర్. సముద్రంలోకి ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ ఉంటాయి? బి 5 కిలోమీటర్లు. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటాన్ని ఏమంటారు? సి రవాణా. మొదటి శ్రేణి భూస్వరూపాలను ఉదాహరణను గుర్తించండి. 41ది. సి ఏ మరియు బి అంటే ఖండాలు, మహాసముద్రాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలు. 1000 గ్రాముల సముద్ర నీటి లవణీయత శాతం ఎంత? 42ది. సి 35%. అవపాతం అత్యధికంగా ఈ ప్రాంతంలో వద్ద ఉంటుంది. 43ది. ఏ భూమధ్య రేఖ ప్రాంతం. సోడియం క్లోరైడ్ సాధారణంగా పేరు ఏది? ఉప్పు. ఓకే, 44ది వచ్చేసి బి ఉప్పు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు వేటి నుంచి వెలికి తీస్తున్నారు? 45వది. సి మహాసముద్రాలు. భూమధ్య రేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం డాష్ సెంటీమీటర్లో ఎక్కువగా ఉంటుంది. 46వది ఎంత అన్నారు? ఏ 8 సెంటీమీటర్లు. ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టి వచ్చి నౌక ఏది? 47వది. బి ఛాలెంజర్. నీటి ఆవిరి నీరుగా మారటాన్ని ఏమంటాము? ఏ ద్రవీభవనం అంటారు. బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండడానికి గల కారణంను గుర్తించండి. బి 12. నీరు తక్కువగా ఆవిరి అవ్వడం. నీరు ఆవిరి రూపాల్లో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని ఏమంటాం? సి నీటి చక్రం అంటాం. జలయుత గ్రహం అని దేనిని అంటారు? డి భూమి. ఈ మహాసముద్రాలన్నీ ఒకే చోట అట్లాంటిక్ మహాసముద్రం భాగంగా పరిగణిస్తారు. ఏ ఆర్కిటిక్. భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉండడానికి గల కారణాలు గుర్తించండి. ఏంటిది? డి భూభ్రమణం. అపకేంద్ర శక్తిలో తేడా కారణంగా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు డాష్ వైపుకు ప్రవహిస్తాయి. 54వది. ఏ ధృవాల వైపు. గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడతాయి.
55ది ఏంటిది ఏ 0.75 మైళ్ళు. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద అత్యధిక డ్యాష్ ఉంటుంది. 56 సి అవపాతం. ఖండ తీరపు అంచుతో వీటిని ఎక్కువగా నిర్మిస్తున్నారు. డి ఓడరేవులు. సముద్ర ప్రవాహాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సత్యం అంటే సి. ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకు, శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపుకు చేస్తాయి. ఈనాడు మనం మన సముద్రాలను సైతం మన ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను డాపింగ్ యార్డులుగా మార్చివేస్తున్నాము. బి అవును, ఇది నిజం. మానవులు సముద్రాలను కూడా వదలడం లేదు, ప్రతి దానిని కలుషితం చేస్తున్నారు. అన్ని మహాసముద్రాలను వాటి పరిమాణాన్ని బట్టి వరుస క్రమంలో పేర్చినప్పుడు చివరి స్థానంకు వచ్చే మహాసముద్రం ఏ ఆర్కిటిక్. అందమైన సూర్యోదయం చూడాలని స్వప్న కన్యాకుమారి వెళ్ళింది. అక్కడ ఆమె ఏ మహాసముద్రం మీద సూర్యోదయాన్ని చూస్తుంది? సి హిందూ. అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి. సి ఏ మరియు బి. ఏ అంటే ఉత్తర అమెరికా యొక్క తూర్పు సరిహద్దు, బి యూరప్ యొక్క పశ్చిమ సరిహద్దు. రెండు కరెక్ట్. యు అండ్ బి. పసిఫిక్ మహాసముద్రాన్ని తాకని ఖండాలు ఏవి? బి యూరప్, ఆఫ్రికా. మ్యాప్ చూస్తే మంచిగా అర్థమవుతుంది తొందరగా. కింద జలచక్రంలోని ప్రక్రియలను వరుస క్రమంలో గుర్తించండి. 64ది సి. 64ది ఏంటిది? సి 1 3 1 అట సముద్రాల నుంచి ఆవిరి కావడం. 3వది రవాణా 1 3 ప్రక్రియను వరుస క్రమంలో రాయించండి. ఇది 1, ఇది రవాణా, 3వది, 4వది ఏంటిది? ద్రవీభవనం, 2వది అవపాతం, 5 ఉపరితలంపై ప్రవాహం. ఓకే సి. మహాసముద్రాలు వేగంగా ప్రవహిస్తే ఆ ప్రవాహాలను ఏమంటారు? డి స్ట్రీమ్ అంటారు. మొత్తం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరుగా మహాసముద్రంలో కలదు? డి 97.2169. హ్యూడర్ అనేది ఏ భాషా పదం? సి గ్రీకు. అతిపెద్ద ఖండతీరపు అంచు అంటార్కిటిక్లోని డ్యాష్ అంచుల్లో ఉంటుంది. సి నైబీరియా. దక్షిణ మహాసముద్రంగా పిలువబడే దానిని గుర్తించండి. ఏ అంటార్కిటికా. సో ఇదే ఈ 25 నిమిషాలు అయింది, అందుకే నేను మాట్లాడలేదు. కొంచెం లావ్ అవుతుందట, కొంచెం లెంతీగా అయిపోతుంది అని నేను ఇంకా మాట్లాడలేదు. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.